చూశాను. ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? యాక్సిడెంట్లో పాపం చనిపోయిన వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వాలా? లేక నెలల పర్యంతం భయపెట్టి వీడియోలు కూడా తీసినామని చెప్పి వీడియోలు ఉన్నాయని చెప్పుకుంటూ భయపడ్డ ఆ అమ్మాయి ఇవ్వాలా? లేక మతి స్థిమితం పూర్తి స్థాయిలో బాగాలేదన్న ఒక అంటే మెంటలీ నాట్ వెల్ అన్నదాని నుంచి ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలి? ఏం అనుమానం కింద తీసుకెళ్తాం కదా. అంత పెద్ద సంఘటన, చాలా ఘోరమైన సంఘటన ఇది. వినడానికి భయంకర భయం వేస్తుంది. అటువంటి ఒక జుగుప్సాకరమైన సంఘటన జరిగిన తర్వాత ఎందుకు మీరు ఆ నిందితులు అనుకుందాం, పోన్లే నేరం నిరూపించబడేంత వరకు ప్రతివాడు నిందితుడే అనే మాట్లాడే భాషను తీసుకున్నా అనేక పేర్లు బయటకు వస్తున్నాయి కదా. ఇప్పటికే అనుమానాస్పదమైన అనుమాన లిస్ట్ ఒకటి బయటకు వస్తూ ఉంది కదా. ఇప్పటికే చిన్నపిల్లల్ని కాపాడడం కోసం పెద్ద పెద్ద సెక్షన్లు ఉన్న కేసులని, ఆ శిక్షలతో ఉన్న కేసుల్ని మనం చట్టం చేయబడింది కదా. ఇది ఏం అడ్డం వస్తుంది మీకు? వాళ్ళని తీసుకొని రాలేరా? విచారించలేరా? నిజం రాబట్టలేరా? దీనికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ దానికి ప్రత్యేక బృందాలు ఎందుకు? ఆ ఊర్లో ఎవరికి ఫోన్ చేసి చెప్తారు వాళ్ళ ఇంటికి వాక్యాలు వేసినారని చెప్పరా? దాంట్లో ఈరోజు వచ్చిన వార్త నేను చూశాను. ఆ వార్తలో ఉంది ఒక రౌడీ షీటర్గా ఉన్న అబ్బాయి కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో లేక అబ్బాయి రక్షణలో ఉన్నారను. ఏంటిది? మీ కంప్లైంట్ కావాలదా? మా సత్యసాయి జిల్లా యూనిట్తో మాట్లాడి, వైసీపీ యూనిట్తో మాట్లాడి రేపే మా పిల్లకాయలు పోయి కంప్లైంట్ ఇస్తారు. కావాల్సిన చోటు కంప్లైంట్ ఇస్తారు. అంత దూరం తెచ్చుకోవాలా మీరు దాన్ని? ఏమైనా ఫోన్లే దళిత కుటుంబం కదా, ఎవరేం దిక్కుంటారులే అని చూసుకుందాంలే అనుకుంటా ఉన్నారా? వదిలేద్దాం, రాని కంప్లైంట్ రాని, లేక సర్దలేమా అనుకుంటా ఉన్నారా? రాజకీయమైన ప్రయోజనాలని అనే మాట వాడడానికి నాకు ఇష్టం లేదు, కానీ పొలిటికలీ మోటివేటెడ్ ఇష్యూస్ అయితే డీల్ చేస్తూ ఉన్నారు కదా గౌరవ పెద్దలంతా. ఎవరెక్కడికి పోవాలో నిర్ణయిస్తారు, ఎక్కడికి పోకూడదో నిర్ణయిస్తారు, లేక నడవాలో వద్దో నిర్ణయిస్తారు, ఎక్కడ పడుకోవాలో నిర్ణయిస్తారు. మరి ఇంత పటిష్టమైన నిర్ణయించే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు అంత పెద్ద సంఘటన జరిగితే దానిపైన కనీసం అసలు దీన్ని సుమోటోగా తీసుకున్నాం. మా డిపార్ట్మెంట్ దీనిపైన ప్రత్యేకంగా ముందుకెళ్తూ ఉన్నాం. ఇదిగో ఈ రోజుకి ఇప్పటికే ఇన్న సంఘటన చాలా గుర్తుంది. కొన్ని సోషల్ మీడియా పిల్లకాయల కేసుల్లో వాళ్ళ పేరెంట్స్ని తెచ్చిపెట్టుకున్నారు కదా దగ్గర, వాళ్ళ అమ్మా నాయన తెచ్చి కూర్చోబెట్టుకున్నారు కదా. మీ పిల్లగాన్ని పట్టిస్తే తప్ప లాభం లేదని నిజంగా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. నాకేమిటి తిట్టడానికి కూడా మనసు రావడం లే. ఒక నిస్సహాయమైన పరిస్థితి కనిపిస్తుంది నా ముందర. నాకు నిజంగా ఎంత భయం వేస్తుంది అనుకుంటేనే. మళ్ళీ వాళ్ళు అసలు వీళ్ళంతా ఒకే రాజకీయ వర్గానికి సంబంధించిన వాళ్ళ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇందులో పాలిటిక్స్ ఏముంది? ఎవరు దుర్మార్గం చేసినా దుర్మార్గమే కదా. కాబట్టి తక్షణం నేను అడిగేది ఒకటే, మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి. ముందు అమ్మ ఆ బిడ్డ ఎక్కువ ఉన్నారో తెలియజెప్పండి. ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారా, లేక పోలీసు వాళ్ళ భద్రతలో ఉన్నారా, లేక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఏమన్నా వాళ్ళు ఉన్నారా? అది తెలవాల్సిన అవసరం ఉంది కదా. కనుక ఈ బాధ్యత నుంచి ఎవరు తప్పించుకోవడానికి వీలు కాదు. ఆఖరి అసలే ఇప్పటికే ఒక హింసాత్మకమైన వాతావరణం పెరుగుతూ ఉంది.
అని భయపడే కాలంలో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద డిపార్ట్మెంట్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పీపుల్ across the table, across the parties, I am requesting, please act firmly, please act responsibly to protect the people and their trust also. ఎందుకంటే అసలు ఏం మాటలు నాకు నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలే, నాకేం బ్లేమ్ చేయడం కోరిక రావడంలే. ఎందుకంటే ఆఖరికి ఇప్పటికే ఈ రాష్ట్రంలో అన్ని మూలల అన్ని చోట్ల చివరికి ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో కూడా ఆ సాంఘిక బహిష్కరణ చూశాను నేను. అనేక ప్రాంతాల్లో మొన్న దినాల్లో వాళ్ళ మీద కేసులుంటే ఉండొచ్చు, ఆ కేసులు ఉన్నాయని చెప్పేసి రోడ్డు మీద పడేసి వాని కాళ్ళకి ఎముకలు కాదు రాడ్లు ఉన్నాయని చెప్పినా సరే బూటు కాళ్ళతో తొక్కి పట్టుకొని కన్న సంగతి గుర్తుకొస్తాను, ఇప్పుడు గుర్తుపెట్టుకుంటా ఉన్నా నేను. కనుక ఈ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది, రాజకీయాలుగా ఆలోచించాల్సిన కాలం కాదు ఇది. ఇది ఎవరూ బాధపడడానికి కూడా అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఇటువంటి వాళ్ళని ఊహించుకోండి, ఫస్ట్ ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తారు, మళ్ళీ దాన్ని చూపించి ఇంకొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు. సిరీస్ 9వ క్లాస్ చదువుకునే అమ్మాయి. కనుక సత్యసాయి జిల్లా అధికారులను కోరుకుంటా ఉన్నా, అట్లాగే డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా, ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు. నేనేం జనాల్లో కొట్టేట్లు కొట్టమని చెప్పేవాడిని కాదు నేను, కానీ అటువంటి పని చేయాలంటే భయపడాలి, ఆఖరి వనకాలి. వైఎస్ఆర్సీపీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డీజీపీ గారు మీరు చాలా బిజీగా ఉన్నారు, పోలీస్ శాఖ చాలా బిజీగా ఉంది, మామూలు బిజీగా ఎప్పుడు లేనంత బిజీగా ఉంది. బాబు రంగయ్య పాదయాత్ర చేస్తూ ఉంటే 2 డిఎస్పీలు, 6 మంది సిఐలు, 40 మంది 50 మంది కానిస్టేబుల్. రంగయ్య ఇక్కడ జిల్లా స్థాయి అధికారిగా పనిచేసిపోయిన మనిషి ఆఖరి చాలా బిజీగా ఉన్నారు. ఊర్లో చూస్తూ ఉన్నాం, రాత్రిపూట జీబురు గడ్డాలు చింపి జుత్తులు వేసుకొని తూగుతూ పోయే పిల్లగాలను చూస్తూ ఉన్నాం. ఎవరు కట్టడి చేస్తారు ఇవన్నీ? కనుక ఈరోజు రాష్ట్రంలో ఈ సమాజంలో జరుగుతున్న అనేకమైన దుశ్చర్యల్ని, అనేకమైన చెడ్డ విషయాల్ని ఆపే శక్తి మీ చేతుల్లోనే ఉంది. దాని సమాజంగా మా బాధ్యత నిర్వర్తిస్తాం. తక్షణం అమ్మాయి ఎక్కడుంది, అమ్మ ఎక్కడుంది, ఇంటికి ఎవరు బిగి వేసి తీసుకెళ్లారు అని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు కంప్లైంట్ అవసరమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వివిధ సంఘాల నుంచి కూడా వాళ్ళతో మాట్లాడి, సత్యసాయి జిల్లా మా యూనిట్తో మాట్లాడి అనంతపురం జిల్లా యూనిట్ పర్మిషన్ తీసుకుని ఇక్కడ మా పిల్లలపై దాన్ని కంప్లైంట్ కూడా ఇస్తారు, రేపే ఇస్తారు. కనుక దయచేసి కొద్దిగా సెన్సిటివ్గా, డోంట్ బి డీసెన్సిటైజ్, సెన్సిటివ్గా ఆలోచించమని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ మై అపీల్, మై రిక్వెస్ట్. నా భయం కూడా ఇది, ఏమిటి ఇట్లా అయిపోతా ఉంది సమాజం అని. థ్యాంక్ యూ. లేదు, నేను ఇప్పుడే వచ్చాను. నేను పేపర్లో చూశాను, పేపర్లు చూసిన తర్వాత ఇది అసలు రియాక్ట్ కావాలనిపించింది. అయితే నీడ్స్ డెఫినెట్గా అందరినీ కలుస్తాం, దాంట్లో ఏమి పొద్దున మామూలు కంప్లైంట్ ఇస్తారు కూడా. కంప్లైంట్ నేను చూశాను, సిఐ శ్రీధర్ గారు మా కంప్లైంట్ రాలేదనే విధంగా మాట్లాడారు, చూశాను న్యూస్ పేపర్లో. డెఫినెట్గా అవసరమైతే రేపే మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళ రెస్పాన్స్ ఏదో చూద్దాం. స్పెషల్ టీం లేదు, నాకు అదే ఆశ్చర్యం. స్పెషల్ టీం వేసినాం, వేసి పోతే ఊర్లో ఎవరు మాట్లాడలేదు, ఇంటికి వాకింగ్ వేసారు. దానికోసం స్పెషల్ టీములతో ఏం పనబ్బా? ఎవరైనా చెప్తారు కదా, ఊళ్ళో ఎవరిలో మాట్లాడొద్దని హుకుం జారీ చేశారు, మాట్లాడరు, దీన్ని సర్దేద్దాం అనుకుంటున్నారు. ఏదో పేపర్లు చూసిందంటే ఆ అమ్మాయి సరే, ఎనీహౌ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్, గోయింగ్ టు హ్యాపెన్.